వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఆఫీస్లో మేము పాట్లక్ ప్లాన్ చేసుకున్నాం. సో ఈ డిన్నర్ పాట్లక్ అనేది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అలానే నేను చేసిన రెసిపీ ఏంటో అండ్ అలానే ఎంత క్వాంటిటీ చేశానో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. అండ్ అలానే ఫ్రాంక్గా నేను చేసిన ఈ కుకింగ్ రెసిపీ అనేది వాళ్ళకి నచ్చిందా లేదా అనేది మా కొలీగ్స్తో నేను రివ్యూ కూడా ఇప్పిస్తాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ నేను 2 kgs ఆఫ్ రొయ్యలు తీసుకున్నానండి. మొత్తం అంతా హెడ్స్ అన్నీ తీసేస్తే నాకు కేజీకి కొంచెం ఎక్కువ వచ్చినాయి. సో ఇప్పుడు వీటిని ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. సో వాటర్లో కొంచెం పసుపు వేసుకుని మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాం. సో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. మ్యారినేట్ చేసుకోవడానికి అయితే నేను రొయ్యలన్నీ ఒక గిన్నెలోకి వేసుకున్నానండి. సో ఇప్పుడు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. సో తగినంత సాల్ట్ అలానే కారం కూడా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకుని మనం మిక్స్ చేసేసుకుందాం. సో గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నా. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కర్డ్ని యాడ్ చేసుకుంటాను. సో ఇలా అయితే మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కర్డ్ యాడ్ చేసుకుంటున్నా. సో కర్డ్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇలా పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక 4 పచ్చిమిర్చిని అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని నేను ఒక 30 minutes వరకు మ్యారినేట్ చేసుకుంటాను. సో ఇవి మ్యారినేట్ అయ్యేలోపు నేను వెజిటేబుల్స్ ఏమైతే కావాలో అన్నీ కూడా కట్ చేసుకుంటా. సో ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం. సో యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసుకుని ఒక 1/2 hour వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలాగా బయట కూడా పెట్టేసుకోవచ్చు ఒక మూత పెట్టుకుని. సో నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నానండి, అలానే 4 టమాటోస్, అలానే 4 చిల్లీస్ మాత్రమే తీసుకున్నా. ఎందుకంటే ఇవి కొంచెం కారం ఉంటాయంట. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో వేసాను కాబట్టి మరీ అంత స్పైసీ అయినా తినరేమో అన్నట్టు నేను కొంచెం స్పైసీ తక్కువగానే చేస్తున్నాను. సో ఇలాగా ఆనియన్స్ అండ్ అలానే పచ్చిమిర్చిని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు టొమాటోస్ని కూడా కట్ చేసేసుకుంటాను. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నానండి. టొమాటోస్ అలానే చిల్లీ అలానే ఆనియన్స్ కూడా. సో ఇప్పుడు మ్యారినేట్ కూడా చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు మనం మసాలాస్ బిర్యానీకి అదే పులావ్కి ఏం తీసుకోవాలో అన్నీ చూపిస్తాను. ఇలాగా బిర్యానీకి కావాల్సిన మసాలాస్ కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ యాడ్ చేసుకున్నానండి, అలానే ఇప్పుడు గీ కూడా యాడ్ చేస్తాను. గీ కూడా యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటా. సో ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. సో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బిర్యానీ మసాలాను యాడ్ చేస్తాను. సో ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నా. సో కొంచెం బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా. సో కాజుని కూడా యాడ్ చేశాను. టొమాటోస్ని కూడా యాడ్ చేశానండి. టొమాటోస్ కొంచెం మెత్తగా అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ టొమాటో కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లోకి ఫ్రెష్ కరివేపాకును అయితే యాడ్ చేస్తున్నాను. మ్యారినేట్ చేసిన ప్రాన్స్ వేస్తున్నా.
చేసిన ప్రాన్స్ వేసేసుకున్న తర్వాత ఇవి మొత్తం వాటర్ అంతా సపరేట్ అయిపోవాలండి, ప్రాన్స్లో వాటర్ అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, సో ఇంకా కొంచెం వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుందండి. సో అప్పుడు మనం ఎంతైతే క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నామో దానికి 1.5 గ్లాస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కేజీది ఉంది, సో నేను దాంతో 2 తీసుకుంటున్నాను. సో దాంతో సేమ్ క్వాంటిటీ నేను 3 గ్లాసెస్ ఆర్ లేకపోతే నేను తీసుకున్న దాంతో 3 వాటర్ పోస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత సో నేను బిర్యానీ ఆకు ఉంటుంది కదా, సో నేను వాటిని ఒక 3 యాడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇది నేను ఒకసారి నా దగ్గర ఇంత పెద్ద కుక్కర్ అయితే లేదు పులావ్ చేయడానికి, సో నేను అందుకే 2 టైమ్స్ చేస్తున్నాను. అంటే 1 కేజీ ఒక్కసారి, ఇంకొక కేజీ ఇంకొకసారి చేస్తున్నాను. సో ఇప్పుడు 1 కేజీకి సరిపడా మాత్రమే నేను అవన్నీ క్వాంటిటీ వేస్తున్నాను. సో 3 వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలాని యాడ్ చేస్తానండి. అండ్ మళ్ళీ మనం సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి. సో నేను ఇక్కడ ప్రియా బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నా. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. అంటే 1 కేజీ రైస్కి చేస్తున్నాను కదా, సో ఫస్ట్ టైం అది. ఆల్రెడీ రైస్ని అయితే కడిగి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మరుగుతున్న వాటర్లో అయితే యాడ్ చేసేసేయాలి. ఇలా వాటర్ ఉడుకుతున్నప్పుడు, అంటే బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ని అయితే యాడ్ చేయాలి. సో రైస్ని అయితే యాడ్ చేసేస్తున్నానండి. సో ఫైనల్గా అయితే రైస్ అంతా వేసేసానండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. మనకి చాలా బాగా కుక్. దీన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ నాకు ప్రాన్స్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చాలా 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 పర్ఫెక్ట్గా వచ్చింది. సో చూసారా, అసలు చాలా బాగా వచ్చిందండి. సో ఫైనల్గా దీన్ని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే ఇలా వేసేసాను, అంటే చల్లారాలని చెప్పి. సో ఫైనల్గా నేను తీసుకెళ్లే పాట్లకు అయితే ఇదిగోండి ఇందులోకి అయితే పెట్టేశాను. సో ఒక బాక్స్లోకి చల్లారిన తర్వాత ప్లాస్టిక్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో వేడిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేశాను అని అనుకోవద్దు. సో ఎందుకంటే నా దగ్గర ఇంత పెద్ద కంటైనర్స్ అయితే లేవండి నేను ఫుడ్ తీసుకెళ్ళడానికి. సో అందుకే చల్లారిన తర్వాత మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో రివ్యూస్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇంక ఇక్కడ మా కొలీగ్స్ తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా ఇలా నేను వీడియో అయితే షూట్ చేశానండి. సో పులిహార ఒకళ్ళు తీసుకొచ్చారు, అండ్ అలానే చికెన్ దమ్ బిర్యానీ ఒకళ్ళు తెచ్చారు. యాక్చువల్గా కుక్ చేసింది కాదు, బయట నుంచి ఆర్డర్ పెట్టేశారు చికెన్ దమ్ బిర్యానీ. అండ్ అలానే స్టార్టర్స్ ఉన్నాయి, రోటీస్ ఉన్నాయండి, చికెన్ కర్రీ తీసుకొచ్చారు. అండ్ అలానే స్టార్టర్స్ కూడా చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు. మంచూరియా అలాగా, ఇది ఎగ్ కర్రీ తెచ్చారండి ఒకళ్ళు. సో నాన్ వెజ్ తినలేని వాళ్ళకి వెజ్ కర్రీస్ కూడా ఒక 2 to 3 కర్రీస్ అయితే తెచ్చారు. బెండకాయ ఫ్రై తెచ్చారు, అండ్ అలానే ఆనపకాయ కర్రీ ఒకటి తెచ్చారండి. సో ఇంకా నేను చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ సెకండ్ పెట్టింది ప్రాన్ పులావ్ అండి. సో ఫస్ట్ పెట్టిందేమో ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, ఇలా ఆనపకాయ కూర, అలానే బెండకాయ ఫ్రై, ఇదేమో బేబీ కార్న్ మంచూరియా అండి. సో అలానే క్రిస్పీ కార్న్ కూడా పెట్టారు. ఇదేమో చికెన్ మంచూరియా, అండ్ అలానే వెజ్ మంచూరియా కూడా తెచ్చారు. అండ్ అలానే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తెచ్చారండి. సో ఇలా రోటీస్ అన్నీ కూడా, సో అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. సో అందరూ అన్నీ తెచ్చారు. అండ్ అలానే స్వీట్ కార్న్ అన్నాను కదా అది. సో ఇక్కడ బ్రెడ్ హల్వా తెచ్చారు, అండ్ అలానే గులాబ్ జామ్ తెచ్చారు స్వీట్కి, అండ్ అలానే బగారా రైస్ తెచ్చారు, అండ్ అలానే ఐస్ క్రీమ్ ఉంది, అలానే కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయండి. సో ఇదేనండి మొత్తం టీమ్ మొత్తం తెచ్చుకుని పాట్లక్ చేసుకున్న ఐటమ్స్. అండ్ అలానే మటన్ కర్రీ కూడా ఉంది. సో మా కొలీగ్స్ తెచ్చిన అన్ని ఐటమ్స్ చాలా 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 టేస్టీగా ఉన్నాయండి.
సో ఇంకా ఫైనల్గా అన్ని ఐటమ్స్ అయితే ఒక దగ్గర పెట్టుకుని ఎవరికి ఏం కావాలితే అది అయితే సర్వ్ చేసుకుని తెచ్చుకుని అయితే తినేస్తున్నామండి. సో ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేసాము. సో ఫైనల్గా అన్నీ తినేసాము. తిన్న తర్వాత సో మా ఫ్రెండ్స్ రివ్యూస్ ఇస్తారు. ప్రాన్ పులావ్ ఎలా ఉందండి, నచ్చిందా? ఇలా పోట్లకు ఉండే మా దగ్గర, కానీ మీరు చేసిన ప్రాన్ పులావ్ అయితే అద్భుతంగా ఉందండి. దాంట్లో అన్ని రకాలుగా ఉండే రైస్ కానీ ఆ ప్రాన్స్ వెరీ ఫ్రెష్గా ఉండే, చాలా బాగుండే. ఒక విషయం అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని, ఆ ప్రాన్స్ అంతా ఫ్రెష్గా ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? డెలిషియస్గా ఉంది, చాలా బాగుంది ప్రాన్ పులావ్, వన్ ఆఫ్ ద. సో నా తరఫు నుంచి, మా టీం తరఫు నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, నోటిఫికేషన్స్, బెల్ ఐకాన్. ప్రాన్ పులావ్ ఎలా ఉందండి ఈరోజు మన పాట్లక్కి? మన పాట్లక్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిష్ అంటే ప్రాన్ పులావ్ ఉంది. నేను మరి 2 times వేసుకున్నాను, చాలా నచ్చింది నాకైతే. ఐ విల్ గివ్ 5 star అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గాజులవారి గ్యారేజ్. ఎలా ఉంది ఈరోజు నేను తెచ్చిన పాట్లక్కి ప్రాన్ పులావ్? యాక్చువల్లీ ప్రాన్ అందరూ అంత సరిగ్గా చేయలేరు, ఆ స్మెల్ కొంచెం అలా వస్తుంది అని చెప్పి, కానీ ప్రాన్ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఇంకొకసారి కూడా వేసుకొని తిన్నా. అన్ని ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కసారి వేసుకున్నా, ఇది మాత్రం 2 times వేసుకొని తిన్నా. బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గాజులవారి గ్యారేజ్. ఈరోజు మనకి తెచ్చిన ప్రాన్ పులావ్ ఎలా ఉంది పాట్లక్కి? చాలా టేస్టీగా, స్పైసీగా, చాలా బాగుంది. లైక్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ప్రాన్స్ని. సో ఎంత ఇస్తారు రేటింగ్? అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గాజులవారి గ్యారేజ్. ఇట్ ఇస్ ప్రాన్ పులావ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీకు నోరు ఊరిపోతుంది కదా. సో వెళ్ళి చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.